హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జలవాక్స్ విజయస్. ఈరోజు మనం అద్భుతమైన అన్నాదులు చూద్దాం. అదేమంటే కంద పచ్చడి. చాలా బాగుంటుందండి. కంద ఎప్పుడు మనం వేపుడు పులుసు ఏదో చేసుకుంటూ ఉంటాం రకరకాలుగా, కానీ పచ్చడి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక 300 గ్రాముల కందగడ్డ తీసుకుని చక్కగా ఇలా చిన్న ముక్కలుగా తొరుక్కుని పెట్టుకున్నా. పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె పోసుకుని ఈ ముక్కలు అందుట్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నా. చూడండి, డీప్ ఫ్రై అంటే మరీ ఎర్రగా వేగిపోకూడదు, అలానే వేగకుండా ఉండకూడదు. ఇలాగ చక్కగా 80% సుమారుగా, మరీ ఎర్రగా అవ్వకుండా ఇలా చక్కగా తీసేయండి. తీసి చల్లారి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఏం చేస్తారంటే పచ్చడికి సరిపడా తాలింపు వేసుకోండి. తాలింపు పొయ్యి మీద ఓ బాండి పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు తెలిసిందే కదా. ఒక చెంచాడు పచ్చనపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలు, ఒక అర చెంచాడు మెంతులు, ఒక 7-8 ఎండుమిరపకాయ వేసి చక్కగా వేయించుకోండి. అటు ఇటు చక్కగా కలపండి బాగా, అన్ని దినుసులు కూడా వేగేటట్టుగా. ఒక చిన్న ఇంగుగడ్డ లేదనుకుంటే ఒక అర చెంచాడు ఇంగు పొడి వేసుకోండి. కలపండి అటు ఇటు చక్కగా, ఇవన్నీ వేగేటట్టుగా చక్కగా అటు ఇటు కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని అటు ఇటు చక్కగా కలపండి, బాగా వేగేటట్టుగా. చక్కగా బాగా వేగిపోయింది అనుకున్న తర్వాత పొయ్యి మించి తీసి చల్లారి పెట్టుకోండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, ఈ తాలింపు ఉంది కదా, ఈ మొత్తం వేసేసుకుని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోండి. చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా వేసుకోండి. వేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక అర చెంచాడు ఉప్పు వేసిన తర్వాత ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసుకోండి. వేసుకుని మిక్సీలో ఇలా మెత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందుట్లో ఆ కంద ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి మొత్తం వేసేయండి. వేసేసి చక్కగా మెత్తగా పట్టుకోండి. ఇలాగనమాట. చక్కగా రెడీ, అద్భుతమైన కంద పచ్చడి రెడీ. చక్కగా మొత్తం తీసేసి ఒకసారి వింగ్ డిష్లోకి తీసుకోండి. చూసారా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. కంద పచ్చడి చాలా బాగుంటుంది. కందలో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి చాలా. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.